వర్తమానం కొరకు పాత నిబంధన కాలంలో నుంచి రాయబడిన లేవి కాండము 26వ అధ్యాయం తీద్దాం ఒకసారి. లేవీలకు రాసిన లేవి కాండము 26వ అధ్యాయం. ఇక్కడ మనం చూసినట్టయితే మరి లేవి కాండం యొక్క సారాంశం ఏమైందంటే, విధేయత కలిగిన వారికి దీవెనలు. 1 నుంచి మనం చూసినట్టయితే 13 వచనాలు సేమ్ యాజ్ ఇట్. ఇది ఎలాగుందో ఐడెంటికల్గా ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 1 నుంచి 13 వరకు విధేయత కలిగిన వారికి దీవెనలు, అవిధేయులకు శిక్ష. 14 నుంచి ఇక్కడ మరి 46 వచనాలు ఉన్నాయి. 14 నుంచి 46 వచనాల వరకు అవిధేయత కలిగిన వారికి ఏ విధమైన శిక్ష ఉంటుందో, విధేయత కలిగిన వారికి దేవుడిచ్చే దీవెనలు ఏ విధంగా ఉన్నాయో మనం మొదటి వర్తమానంలో చూసినాము. దేవుని యందు నమ్మిక ఉంచి ఆయనను అంగీకరించిన వారికి ఆయన ఇచ్చిన దీవెనలు, వనరులు చూసాము. దేవుని స్తుతించినాము, గణపరిచినాము, ఆరాధిస్తూ వచ్చినాము. అదేవిధంగా మనం దేవుని యొక్క బల్లలోనికి మరి వెళ్ళేటప్పుడు మనం ఏ విధమైన పరిస్థితులు ఉండాలో ఈనాడు కాదు. ఈ లేవి కాండము ఎప్పుడు రాశారంటే క్రీస్తు పూర్వమే రాయబడింది. 1450 సంవత్సరాల క్రితమే పంచకాండాలు రాయబడ్డాయి. ఆది కాండము, నిర్గమకాండము, లేవి కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండం, పంచకాండాలు వ్రాయబడ్డాయి. అప్పుడే 1450 సంవత్సరాల క్రితమే క్రీస్తు పూర్వం అవిధేయులైన వారిని గురించి మరి సృష్టికర్త అయిన దేవుడు మోషే ద్వారా మాట్లాడుతూ వచ్చిన హెచ్చరికలు అవన్నీ కొత్త నిబంధన గ్రంథంలో మనం చూసినట్టు మరి అపోస్తలుడైన పౌలు గారు వాటిని అన్నింటినీ మార్చి రాస్తూ వచ్చిన విధానాలు అనేకాలు ఉన్నాయి. అనేక మంది కూడా మార్చి రాశారు. అయినప్పటికీ ఏది ఏమైనప్పటికీ దేవుని యొక్క ఉద్దేశం, చిత్తము ఏమైందంటే, దేవుని యొక్క ప్రజలైన వారు అవిధేయత నుంచి విధేయతకు తీసుకురాబడిన తర్వాత తమ యొక్క జీవితం చివరి దినము వరకు విధేయతతో కొనసాగించాలి. దేవుని యొక్క ఉద్దేశము, ఆయన ఇచ్చ, కోరిక, సమస్తము ఏది ఏమైనప్పటికీ, ఎందుకయ్యా అంటే తన చేత సృష్టింపబడిన ప్రతి వాడు ఈ లోకము వదిలిన తర్వాత తనతో ఉండాలనే ఏకైక ఉద్దేశంతో దేవుడు ఈ యొక్క మరి దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవునికి విరోధముగా ఆలోచించేవారు, దేవుని యొక్క మాటను నిర్లక్ష్యం చేసి విధేయతను వదిలి అవిధేయతగా ప్రవర్తించే వారికి కలిగే కష్టాలను గురించి చూద్దాం. మనము మన జీవితంలో దేవునిలోనికి వచ్చిన తర్వాత విధేయతలో ఉన్నామా, లేక మన పితరులు అవిధేయతలో ఉండి వారు పొందిన శిక్షలు, కష్టాలు, బాధలు మనం పొందడానికి ఇష్టపడుతున్నామా? వాటిని కొన్ని విషయాలు తెలుసుకోవడానికి మనం నిర్గమకాండం చూడండి, 26వ అధ్యాయం 14వ వచనం. ఏమంటున్నాడు? ఆగమ్మ, నా మాట వినక నా ఆజ్ఞలను అనుసరింపక. దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క ఆజ్ఞలు ఏమున్నాయి? నిర్గమకాండంలో 20వ అధ్యాయంలో 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఆయన కట్టడలు, నియమములు, ఆజ్ఞలు ఏం చేశారంట? అనుసరింపక. అవిధేయత అంటే ఎవరైతే అనుసరించారో వారు విధేయత కలవారు, ఎవరైతే అనుసరించలేదో వారు అవిధేయత కలవారు. మనం ఇంకా కిందకి వెళ్ళే ముందు దేవుని యొక్క సహాయం కొరకు ప్రార్థన చేసుకొని వెళ్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన ఆయన, ఇంతవరకు నీ బిడ్డల్ని స్తుతించి గణపరిచి ఆరాధించుటకు ఇచ్చిన ప్రశస్తమైన సమయంకే వందనాలు. మళ్ళీ వర్తమానం కొరకు లేవి కాండంలో నుంచి కొన్ని మాటలు మరి ధ్యానించవాలని ఆశిస్తుండగా మీరే సహాయం చేయండి, కృప చూపించండి. కావలసిన అవసరాల అక్కలన్నీ తీర్చండి. మాతో మాట్లాడండి దేవా. మా యొక్క జీవితంలో దేవా, మీ యొక్క సన్నిధిలో, మీ యొక్క దృష్టిలో మేము విధేయులుగా ఉన్నామో అవిధేయులుగా ఉన్నామో మమ్మల్ని మేము పరీక్షించుకొని ఆ విధమైన రీతిలో దేవా అవిధేయతకు వచ్చే కష్టాల, బాధల నుంచి విముక్తి పొందాలో, ఏ విధంగా పొందాలో ఆ విధమైన రీతిలో పొందడానికి తిరిగి నీ యొక్క మరి నెమ్మది కొరకు, శాంతి కొరకు విధేయత కలిగేవారుగా మమ్మల్ని అందరూ సిద్ధపరచమని వేడుకుంటున్నాం. మా ముందున్న బల్లలో పాలు పంపులు పొందడానికి దేవా ప్రతి ఒక్కరు, ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకుని అలాగ చేయవాలని మరి ఇదే విషయాన్ని అపోస్తలుడైన పౌలు 1 కొరింథీ 11:28 చెప్తున్నాడు. నాయన, ఈ విధమైన పరీక్షలు
ఆది నుంచే ఇశ్రాయేల్ ప్రజల ద్వారా ప్రారంభమైన ఈ పరిస్థితులు గమనించగలుగుటకు మీరే సహాయం చేసి కృప చూపించమని వేడుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ అర్హత కలిగి నీ బలలో పాల్పంపులు పొందుటకు మీరే సహాయం చేసి కృప చూపించమని యేసు ప్రభు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. మనం చూసినట్టయితే ఇశ్రాయేల్ ప్రజలు విడిపింపబడ్డారు. ఇశ్రాయేలు ప్రజలు అంటే దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు, యాకోబు సంతతి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు సంతతి. యాకోబు నా జ్యేష్ఠ కుమారుడు. ఎందుకు చెప్తున్నాడంటే చిన్న ఉపద్ఘాతం చెప్తే తర్వాత జరిగిన కార్యాలు మనకి అర్థం చేసుకోవడానికి బాగుంటుంది. విడిపించి విమోచించి వారి కష్టాల నుంచి బాధల నుంచి విడిపించినప్పుడు దేవుడు 40 సంవత్సరాలు అరణ్య ప్రదేశంలో నడిపిస్తున్నప్పుడు ఆయన పగటిలో మేఘస్తంభంగాను రాత్రిలో అగ్నిస్తంభంగా ఉండి వారు నడిపిస్తూ వస్తున్న విధానాన్ని చూసినాం. అయినప్పటికీ వారు కేవలం శరీర సంబంధమైన ఆహారం నిమిత్తం ఎన్నో మార్లు మోసేని విసిగించి మాకు ఆహారం మాంసం లేదు, అది లేదు, ఇది లేదని ఎన్నో విధాలుగా, నీరు లేవు అని ఏదో విధాలుగా బాధ పెడుతూ వచ్చినప్పుడు వారు దేవుని యొక్క ఆజ్ఞలను పాటించమని దేవుడు మోసేకి చెప్పిన విధంగా వారిని అనుసరించి నడవమని చెప్తే వారు నిర్లక్ష్యము చేసి మోసే మీద కూడా తిరగబడి మరి అనేక విధములైన సనుగుడు గునుగుడు చేస్తూ వస్తున్నప్పుడు వారి యొక్క పరిస్థితి ఏమైందంటే చివరికి ఈ లోక సంబంధమైన ఆ కనాను దేశం, పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వెళ్ళడానికి అర్హత కోల్పోయి కేవలము అవిధేయత వల్లనే అరణ్యంలో వారందరూ శవముల వలె రాలిపోతూ వచ్చిన వారు. అరణ్యంలో శవాలు రాలిపోతే తీయడానికి ఎవడన్నా ఉంటారా? ఆకాశ పక్షులు కూడా ఒక దగ్గర రాయబడి ఉంది. పక్షులు కూడా తిని తీసుకొచ్చేసి వాటి దగ్గరికే వెళ్ళటం లేదంట. అంత వెక్స్ అయిపోయింది మన మానవ జీవితం. ఆ విధమైన రీతిలో ఏమంటున్నాడు? అవిధేయతకి ఒకటే అక్షరం తేడా. ఎన్ని అక్షరాలు తేడా ఉన్నాయమ్మా? విధేయత ముందు ఒక ఆ చేరిస్తే తెలుగు భాషల అక్షరాల్లో మొదటి అక్షరం అక్కడ చేరితే ఏమైపోతుంది? టోటల్ వేరియేషన్ విల్ బి దేర్. టోటల్గా మార్పు వచ్చేస్తుంది. విధేయతకి ఎగనెస్ట్గా ఆపోజిట్గా మాట్లాడేది అవిధేయతలో ఏమున్నదో తెలుసుకోవడానికి. ఇక్కడ కారణాలు ఏమంటున్నాడంటే మీరు నా మాట వినలేదు, నా ఆజ్ఞలను పాటించలేదు అని దేవుడు చెప్తూ వచ్చిన వాడుగా ఉన్నాడు. మరి ఆ విధమైన పరిస్థితిలో 14వ వచనము ఒకసారి చదువుదాము. మీరు నా మాటలు వినక ఏం చేశారు? ఇప్పుడు దాకా దేవుని కట్టడలను ఆకర్షించి దేవుని స్తుతించి ఆయన చేసిన కార్యాలకి ఆయనని గణపరుస్తూ వచ్చినాం. అయిపోగానే ఏమైపోయింది? నిరాకరణ, రిజెక్షన్. ఎంబటి ఏముంది? వ్యతిరేకమైన మనస్తత్వం కలిగిన వారుగా ఉంటాం. దేవుని యొక్క శరీరంలో రక్తంలో పాల్పంపులు ఎందుకు పొందాలయా అని మరి దేవుడు చెప్తూ వచ్చినాడంట. ఈ నా శరీరం తిని ఈ నా రక్తము తాగువాడే నిత్య జీవము కలవాడు. అనగా నిత్య జీవానికి వెళ్ళాలంటే క్రైస్తవ ఒక జీవితంలో యోగ్యమైన రీతిలో దేవుని యొక్క బలలో పాల్పంపులు పొందాలని యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం చూస్తాం. అందుకే నేను పరలోకం నుంచి దిగి వచ్చిన జీవాహారంనై ఉన్నాను అంటాడు. తండ్రి మీకు పంపించాడు నిత్యమైన ఆహారం, నిజమైన దేవుని యొక్క శరీరము నిత్యమైన ఆహారంగాను, ఆయన యొక్క రక్తము నిత్యమైన పానీయముగాను మనల్లో ప్రతి మరి పాత నిబంధన కాలంలో అయితే దినదినము ఇంటింటా రొట్టె విరుస్తూ వచ్చిన వారుగా ఉన్నారు. అపోస్తల కార్యము 2వ అధ్యాయం 42వ వచనంలో చూస్తాం మనం. అపోస్తల భోజనందును సహవాసమందును రొట్టె విరిచడం అందును వారు ఎడతెగక ఉన్నారు. ప్రతిదినం మనం ఒక వారానికి ఒక రోజు ఇవ్వడానికే మనకు భయం వేస్తుంది, చేయడానికి అసలుకే భయం వేస్తుంది. ఎందుకంటే మనం చేసే కార్యాలు అలాగ ఉంటాయి. వాక్యము అనే దేవుడు యొక్క వాక్యము 2 అంచులైన వాడిగల ఖడ్గం. అది ఆత్మ ప్రాణ దేహాలను ఛేదించేది. ఇది వాక్యం అనేది ఎంత శక్తి గలదో, నిజమైన దేవుణ్ణి ఎరిగిన వారైతే ఈ యొక్క శక్తిని, ప్రభావాన్ని, పరిశుద్ధతను, పవిత్రతను ఎరిగిన వారమై ఉంటాం. ఆ యొక్క శరీరం యొక్క పరిశుద్ధత, ఆ రక్తంలో దాచబడి ఉన్న పవిత్రత ఇందాక చూసాం. ఆ రక్తం ద్వారా ఎంతమందికి రక్షణ, విడుదల, విమోచన కలిగిందో అవన్నీ చూస్తూ వచ్చిన వారుగా. అయితే
ఆ యొక్క సమయానికి దేవుని యొక్క దృష్టిలో మనము ఎలాగున్నాం? విధేయత కలిగిన వారుగా ఉన్నామా? అంటే దేవుడు మనకి నూతన పరిచిన తర్వాత అదే రీతిలో కొనసాగే వారుగా ఉన్నామా, కొనసాగుతూ ఉన్నామా? అది మనం పరీక్షించుకోవాలి. దేవుని యొక్క బల్లలోనికి వెళ్ళే ముందు పాత నిబంధన కాలంలో కూడాను ఆ విధమైన పరిస్థితులను గమనిస్తూ వచ్చిన వారుగా ఉన్నాం. మరి 26వ అధ్యాయం 41వ వచనం చూడండి. ఒకవేళ విధేయత లేని వారమైతే వారికి ఆ దినములో విధేయత కోల్పోయిన వారికి దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి. నేను తమకు విరోధముగా నడిచితిననియు ఒప్పుకోవాలా? ఇక్కడ ఏమంటారు? వారు చేసిన కార్యాలు మర్చిపోయినారు. దేవునికి విరోధముగా ఆలోచించడానికి కారణం అంటే దేవుడు చేసిన మేళ్లను వారు ఇశ్రాయేలు ప్రజలు వెంటనే మర్చిపోయారంట. 106 కీర్తనల 18వ వచనంలో చూస్తాను. దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసి, అద్భుతాలు చేసి వారిని నడిపిస్తూ వస్తున్నప్పుడు వారు వెంటనే మర్చిపోయినారంట. ఒక ఊరి నుంచి ఒక ఊరికి 40 సంవత్సరాలు ఒక దినం ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశంకి వెళ్ళినా కానీ ఇక్కడ చేసిన కార్యాలు మర్చిపోయి అక్కడ కొత్తమైన రీతిలో, విరుద్ధమైన రీతిలో దేవునిని మరి శోధిస్తూ వచ్చిన వారుగా ఉన్నారు. ఆ యొక్క పరిస్థితిలో ఉన్నవారితో ఏమంటున్నారంటే, వారు నాకు విరోధంగా చేసిన తిరుగుబాటును, తమ దోషమును, తమ తండ్రుల దోషమును ఒప్పుకొని తాము నాకు విరోధంగా నడిచితమనియు, నేను తనకు విరోధిగా నడిచితిననియు ఏం చేయాలంట? తమ శత్రువుల దేశంలోనికి తమ్మును రప్పించిననియు ఒప్పుకొని ఎడల. అది అవిధేయతకు కారణం ఏంటంటే దేవుడు చేసిన కార్యాలు మర్చిపోయిన వారుగా ఉన్నారు. అందుకే అవిధేయులుగా అయిపోయినారు. ఇదే విషయాన్ని అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10-11లో అంటాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అక్కడ క్లియర్గా రాస్తాడు. ఇక్కడ క్లియర్గా లేదు, కానీ అక్కడ ఏమంటాడు? అవిధేయతకు కారణాన్ని ఒకసారి తీస్తారా? రోమా 3:10-11 వచనం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. చదవండి అమ్మా, నేను తీయాలా? ఒక్కడును లేడు. ఏంటమ్మా? గ్రహించువాడు ఎవడును లేడు, దేవుడు వెదకని వాడు ఎవడును లేడు. ఏమైపోయారంట? అందరూ త్రోవ తప్పారంటే దేవుని యొక్క ఆజ్ఞను పాటించకుండా, దేవుడు నడవమన్న మార్గంలో నడవకుండా ఏం చేశారు? త్రోవ తప్పిన వారై ఏం చేశారమ్మా? ఏకముగా ఏమైపోయినారు? దేవుని దృష్టిలో ఎందుకు పనికి మాలిన వారు, ఎందుకు పనికి రాని వారుగా తమ్మును తాము సిద్ధపరచుకున్నాడు. దేవుడు చేయలేదు. కారణం ఏంటి? ఇక్కడ క్లియర్ చెప్తున్నాడు. అక్కడ తిరుగుబాటును చూపిస్తున్నాడు, అవిధేయత కారణాలు చెప్తున్నాడు, దేవుడు చేసిన కార్యాలను మర్చిపోయినాడు అంటాడు. అదే విషయాన్ని రోమా సంఘానికి పౌలు గారు ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. నీతిమంతుడు లేడు, ఒకడును లేడు. ఆయనను కూడా కలుపుకొని చెప్తున్నాడు చూడండి. ఆయన దగ్గర పార్షాలిటీ లేదు. నీతిమంతుడు లేడు, ఒకడును లేడు. రోమా సంఘంలో ఆయన మాట్లాడుతూ వచ్చాడు. అవిధేయులందరూ ఇక్కడే ఉన్నారు. పాత నిబంధన కాలంలో లేవీ కాండంలో రాయబడిన అవిధేయత కలిగిన వారంతా ఈ రోమా సంఘంలో ఉన్నారు బాబు. దాంట్లో నేను కూడా ఉన్నాను. నీతిమంతుడు లేడు, ఒకడును లేడు, ఒకడైనా నేను కూడా లేను. దానికి కారణం చెప్తున్నాడు. ఏమంటున్నాడు? గ్రహింపువాడు ఎవడునో, దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, దేవుని యొక్క చిత్తం ఏమై ఉన్నదో గ్రహించేవాడు ఎవడు లేడు. ఎవడు ఇష్టానుసారం అనే రీతితో వాళ్ళు నడుస్తున్నారు బాబు. మీరు ఈ సంఘంలో, నేను కూడా అలాగే నడిచాను. దేవుని చిత్తాన్ని గ్రహించేవాడు ఎవడునో లేడు. దానికి కారణమే అవిధేయత. ఎప్పుడైతే మనం దేవుని యొక్క చిత్తాన్ని వినడానికి, అంగీకరించడానికి, ఆ యొక్క బాటలో నడవడానికి ఇష్టపడమో దేవుని యొక్క సన్నిధి నుంచి మనల్ని దూరపరిచేదిగా ఉంటుంది. అవిధేయత అనేది మనలో, విధేయత అనేది దేవుని యొక్క స్వభావము. అవిధేయత అంటే తిరుగుబాటు చేసే స్వభావము. సాతాను యొక్క స్వభావం మనలో ప్రవేశించినప్పుడు మనము అవిధేయులుగా ఎంత విధేయత కలిగిన వారుగా ఉండాలని ప్రయత్నించను,
ఉండలేకపోతాం. కారణం ఏంటంటే అవిధేయత అనేది నిత్యము మన మనసులో విధేయత కంటే అవిధేయత ఎక్కువగా పనిచేస్తుంది. కాబట్టి ఇదే విషయాన్ని మళ్ళీ గల్తీ సంఘానికి ఏమని చెప్తాడు? 5వ అధ్యాయం 17వ వచనం చూడండి. గల్తీ ఈ అవిధేయత కలిగిన వారి హృదయం ఏ విధమైన బాధన వేదన పడుతుందో చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును ఏం చేస్తుంటుంది? ఇవి ఎక్కడున్నాయండి? శరీరం ఎక్కడుంది? ఆత్మ ఎక్కడుంది? రెండు మనుషుల్లోనే ఉన్నాయి. కానీ అక్కడ ఏం చేస్తున్నాయి? శరీరము ఆత్మకు, ఆత్మ శరీరానికి విరోధముగా. అవిధేయత కారణం ఏంటంటే శరీరం ఒకటి కోరుతుంది, ఆత్మ ఇంకొకటి కోరుతుంది. ఆత్మ సంబంధమైన విషయాల్లో ఈ దినం మనం దేవుని సన్నిధికి వెళ్దామని ఆత్మ అంటది, శరీరం అంటది లేదు, అక్కడ వేరే స్పెషల్ ఫంక్షన్ ఉంది, నాకు దీనికంటే మంచి భోజనం దొరుకుతుంది, శరీర సంబంధమైనది, అక్కడికి వెళ్దామంటది. అక్కడ పోరాటం ప్రారంభం అవుతుంది. ఎలాగా? ఆత్మ ఏమంటే మనం దేవుని మందిరికి వెళ్దాం, శరీరం ఏమంటే నేను అక్కడికే పోతానంటది. అప్పుడు ఏమైంది? పోరాటము ప్రారంభమైంది. కాబట్టి ఏం జరిగిందమ్మా? చదువు కిందకి. మీరు ఏమి చేయ నిశ్చయించుదురో చూడండి. విధేయతకి అవిధేయతకి ఇక్కడ పోరాటం జరుగుతుంది. మనము విధేయత కలిగిన కార్యం చేయాలని నిశ్చయించుకుంటే ఏమి చేయ నిశ్చయించుతురో వాటిని చేయకుందరు. అంటే చేయలేరు. అంటే ఇక్కడ అవిధేయత ఓవర్టేక్ చేస్తుంది, అడ్డేయలే, నెత్తి మీద ఎక్కి కూర్చుంది విధేయత మీద. నేనే ముందెళ్తాను, నా వెనకాల నువ్వు రా అంటుంది. అది పరిస్థితి. ఎక్కడైతే శుద్ధీకరింపబడిన మనసు కలిగిన వారంగా ఉంటామో అక్కడే జరుగుతుంది. శరీరానికి ఆత్మకి, ఆత్మకు శరీరానికి విరోధమైన రీతిలో పోరాటం జరుగుతుంది. ఆ పోరాటం గెలవాలంటే ఇందాక ఏం చేసాము? సహించు వారైతే 2 తిమోతికి రాసిన పత్రిక, ఆయనతో కూడా ఏలాలి, సహింపు కావాలి. సహింపు అంటే మరి అవిధేయతను నాలో వచ్చినప్పుడు దాన్ని పక్కకు తోసేయాలి. అది ఎంత ఫోర్స్ చేస్తున్నప్పుడు ఆగమ్మా నీకు టైం వచ్చినప్పుడు పిలుస్తానని చెప్పాలి. లేదు రమ్మంటే వచ్చి ముందు కూర్చుంటుంది, మనల్ని పోనేది. ఆ యొక్క పరిస్థితిని మనముగా తెచ్చుకున్న వారుగా ఉంటాం. అంటే ఇంకేమన్నాడు? రోమాలో చూడండి, మళ్ళీ కిందకు ఒకసారి రండి. దేవుని వెతుకువాడు లేడు. దేవుని వెతుకువాడు, దేవుడు మనకు ప్రత్యక్షమై రక్షణ విడుదల ఇచ్చాడు, చాలు. ఇంకా ఆయనతో పని అయిపోయింది. ఇంకా అవసరం ఏమున్నదని ఈ అవిధేయత కలిగిన హృదయము వాణ్ణి ప్రేరేపిస్తుందంట. అరే నీకు విడుదల విమోచన ఇచ్చాడు, రక్షణ ఇచ్చాడు, ఆరాధన చేసినావు కదరా బాయ్, అప్పుడు ఇంకేం కావాలా నీకు? ఇంకా కావాలా? ఆయన ఎదకాల్సిన అవసరం లేదు, ఆయన నీలోనే ఉన్నాడు. మరి మొదటి కొన్నది 6:19 ప్రకారం నీ దేహము దేవుని ద్వారా నిర్మింపబడినదని, అది దేవుని యొక్క ఆలయమై ఉన్నది మీరు ఎరగరా అని ఆ రెఫరెన్స్ చూపిస్తాడు. కావాలంటే సాతాను మీలోనే ఉన్నాడు. ఇంకా వెతకడం ఏంటి? అవసరం లేదు. నీతిని, దేవుని యొక్క నీతిని వెతకమంటాడు. మరి క్రీస్తు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు మత్తయి సువార్త 6:33లో తన శిష్యులతో అంటాడు, ఏమి తిందామా, ఏం తాగుదామా, ఏం ధరించుకుందామా అని శరీరానికి ఆత్మకి యుద్ధాలు జరుగుతున్నప్పుడు శిష్యులతోనే చెప్పాడు, మీరు ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెతుకుడి, దానితో మీకు సమస్తమును సమకూర్చేవాడిని నేనే ఉన్నాను. అది ఈ యొక్క పోరాటాలు ఆరాటాలన్నీ మన ఆధీనంలో ఉన్నాయి. మనం దేవుని యొక్క ఆధీనంలో ఉన్నట్టయితే దేవుడు వాటి నుంచి తప్పించి విడిపించి విమోచించేవాడుగా ఉంటాడని ఆయన అభయం ఇస్తున్నాడు. దేవుని ఎతుకువాడు ఒకడునూ లేడు. అంటే నిర్లక్ష్య వైఖరి. ఇంకేంది, రక్షణ వచ్చేసింది, ఆరాధన చేసినాను, ఇంకా మళ్ళా బలలో కూడా వెళ్ళే ముందు దేవుడిని ఎతకాలా? ఎత్తుకొద్దంట. అంతేనా? మీకు అందరికి ఒకసారి నిల్చోబెట్టి పాట పాడించి మళ్ళీ కూర్చోబెట్టాలి. వాక్యము జాగ్రత్త వినండి. సమయం కొద్దిగా ఉన్నది. మనం ఎక్కువసేపు చెప్పడానికి రాదు. 10 సార్లు ఒకేదాన్ని 10 సార్లు చెప్పడానికి కూడా అవ్వదు. కాబట్టి జాగ్రత్త వినండి. దేవుని ఎతుకువాడు ఎవడునూ లేడు.
అందువలన ఏమైందంటే అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారమైతే. దేవుని దృష్టిలో మనం యాజకులుగాను ప్రధానులుగాను న్యాయాధిపతులుగాను తన సొత్తైన ప్రజలుగా చేసుకున్న మనలని మన అవిధేయత వల్ల దేవుని దృష్టిలో ఎలా కనబడుతున్నామంట? ఇది గొప్పదా అది గొప్పదా కదా? మనం ఏ పరిస్థితులను దేవునికి పనికొచ్చేవారుగా సొత్తైన ప్రజలంటే దేవుని యొక్క స్వాస్థ్యము. సొత్తు అంటే సొమ్ముగా మనల్ని దేవుడు వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడే. ఇప్పుడు 1000 రూపాయల నోటు 2000 రూపాయలు తీసేశారు, అది పని చేస్తుందా? ఏమైపోయినాయి? పనికి మాలన అయిపోయింది. మన జీవితం అలాంటిది. ముద్ర వేశారు, ఏమన్నా ధ్యానానా ఆడుకుందాం అనుకున్నాం. ఈ నాయకులకి ఏదో ఇబ్బంది వచ్చి వాళ్ళు బాగుపడడానికి ఇచ్చేశారు. కానీ దేవుడు మనల్ని ఇక్కడ కాదు పరలోకంలో వాడుకునే వాళ్ళని ఇష్టపడుతూ వచ్చినాడే. మన యొక్క ఆరాధన చూసి, మన యొక్క విశ్వాసాన్ని చూసి, దాన్ని మనం ఎప్పుడప్పుడు పరీక్షించుకోకుండా అవిధేయత ఏదన్నా మనలో ఉన్నదేమో అని పరీక్షించుకోమన్నాడే. నేను నిల్చున్నానని అనుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. నాకు నేనే అనుకుంటాను, అబ్బో నేను పెద్ద గొప్పోడిని, నీతిమంతుని, నేను ఇన్ని దగ్గరికి వెళ్ళి వాక్యాన్ని చెప్తున్నాను, నేను పడిపోతానంటే అసలు పడిపోయేది నేనే. దేవుని యొక్క దృష్టిలో పడిపోవడం అంటే ఫిజికల్గా పడిపోవడం కాదు, ఏదో తట్టుకొని కింద పడడం కాదు. ఆత్మలో అడ్డంకం దేనికంటే దేవుని వెతకని రోజు ఖచ్చితంగా ఆటంకం జరుగుతుంది, పడిపోతాం. ప్రతి దినం ఇందాక చెప్పాను అదే. దేవుని వాక్యంతో మనము సంబంధం కలిగిన వారం అయితే ఆయన మనతో మాట్లాడుతూ ఉంటాడు. సమయోచితమైన సహాయాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడే. ఎప్పుడైతే దేవుని మనం వాక్యం చదవకుండా ఆయనతో మనం ఆయనతో మాట్లాడకుండా ఉన్నట్టయితే ఇక్కడ ఏమొస్తుంది? అవిధేయత అనేది బీజం మొలకెత్తుతుంది. ఆ బీజము పెద్ద వృక్షంగా అవుతుంది. అది ఫలించి విస్తరించినప్పుడు అక్కడ విధేయత అనే దానికి చోటు లేకుండా బయటికి నెట్టివేయబడుతుంది. అప్పుడు మనము ఏమైపోతాం? తిరిగి బలహీనం. శరీర సంబంధమైన బలహీనత కాదు, ఆత్మ సంబంధమైన బలహీనత. అవిధేయులైన వారికి శరీర సంబంధమైన బలహీనత కంటే ఆత్మ సంబంధమైన బలహీనత ఎంతో వేదన చింతననిస్తుంది. కానీ బయటికి చెప్పుకోలేము. ఎందుకంటే చెప్తే ఒక సేవకుడికి చెప్పామనుకో, ఏంటమ్మా నువ్వు ఇలా కావడానికి కారణం ఏంటి? నువ్వు ఇక్కడ రావటం లేవు, అక్కడ పోతాం లేదు, ఇది అందుకు వచ్చింది అంటాడు. ఎందుకు వచ్చింది లేదు మన లోపల ఉంచుకుంటే అదేం చేస్తుంది? షుగర్ ఫ్యాక్టరీ ఇస్తుంది, బీపీ ఫ్యాక్టరీ మనకు శాంక్షన్ చేసేస్తుంది. రోజు తిండి బదులు మందులే మిగాల. మనకు మనమే అపాయం తెచ్చుకునే వారుగా ఉన్నాడు. అందుకని చక్కగా చెప్తున్నాడు. ఇంకేమంటున్నాడు? అందరూ త్రోవ తప్పి ఏకంగా పనికి మాలవారు, మేలు చేయవాడు ఒక్కడునూ లేడు. ఇతరులకు మేలు చేద్దామనేది వాని యొక్క మైండ్లో రాదంట. ఎందుకంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు. అది విధేయత కలిగిన వాడు చేయగలుగుతాడు. ఆ విధేయతను కోల్పోయినప్పుడు ఇతరులకు మేలు చేయవాడు ఒకడునో లేడు. తన సొంత మేలే, స్వార్థమే, ఎంతసేపు నాది 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 నాది. చాలామంది ఎలాగుందంటే ఎటు పోయినా డబ్బు 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 డబ్బు. ఫైనలీ ఇట్ ఈస్ గోయింగ్ టు లీడ్ ఇన్ టు ది జబ్బు. డబ్బు అనేది ఒక జబ్బులాగా వచ్చేస్తుంది. డాక్టర్ దగ్గరకు పోయినా ఏమిరా బాబు నీకు ఏం జబ్బు చేసిందంటే డబ్బులు కావాలి సార్ అంటాడు. జబ్బు ఏం చేసిందంటే చెప్పడంట, అదే వచ్చింది సార్ నాకు జబ్బు, డబ్బు అని తిరిగినాను, నాకు ఆఖరికి జబ్బు వచ్చింది, మీరు ఇచ్చేస్తే తగ్గిపోద్దామని వాడినే డబ్బులు అడుగుతారంట. అలాంటి స్టేజ్ వస్తుంది. కారణం ఏంటి? దేవుడేమన్నాడు? అదే మత్తయి 6వ అధ్యాయంలో శిష్యులతో ఏమన్నాడు యేసుక్రీస్తు ప్రభు? ఈ భూమి మీద మీరు ధనము సమకూర్చుకొనకుడి, ఎందుకంటే 3 కష్టాలు ఉన్నాయి. ఒకటి చిమ్మడి తినేస్తుంది, ఒకటి తుప్పు పడుతుంది, ఒకటి దొంగలు ఎత్తుకుపోతారు. కాబట్టి ఈ లోకంలో కాదు పరలోకంలో మీరు ధనము సమకూర్చుకొనుడి. మనం ఏం చేస్తున్నాం? ఆ ఫస్ట్ తీసి పక్కకు పెట్టేస్తాం, సెకండ్దే చేస్తాం. మనం ఏం చేస్తాము? భూమి మీద సంపాదించకూడదు అని చెప్పింది చేసినాం అనుకో, మనం ఇదేలామా? దేవునికి డబ్బు ఉండాలి, ఉండకపోతే జీవితం లేదు.
ఏ ఆధారం లేదు. దేవుడు ఎంత కావాలో అంత ఇస్తాడు. అంతేగాని సంపాదన అనేది న్యాయబద్ధమైన సంపాదన గురించి మాట్లాడుతున్నాడు. అన్యాయంగా సంపాదించే వారి గురించి కూడా చెప్తున్నాడు. లంచాలు తీసుకునే వారు ఉంటారు, మోసం చేసేవారు ఉంటారు, వారి గురించి. క్రైస్తవుల్లో కూడా ఉన్నారు, పెద్ద పెద్ద సేవకులు అనేక మంది ఉన్నారు. వారు ఆ యొక్క పరిస్థితిని చూస్తే చాలా విచారకరం. మొన్న మాకు పద్మాస్ చర్చి ఎదురుగా ఒక ఛత్తీస్గఢ్ నుంచి ఒక భార్య భర్తలు ఇద్దరు వచ్చారు. యాక్సిడెంట్ అయ్యి ఆయనకి బుర్రకి బ్లడ్ క్లాట్ అయింది మెదడులో. ఒక హాస్పిటల్లో ఆపరేషన్ చేసి ఏమి చేయకుండా 5 లక్షలు బిల్లు వేసి బాగైపోయిందని ఎంబటే పంపించేశారు. తిరిగి అక్కడికి వెళ్ళిపోయినాక సేమ్ ప్రాబ్లం ఇంకా ఎక్కువైంది. ఏంటంటే ఆపరేషన్ మరి మేము చేసినప్పుడు ఉన్నది చేసినాము, లేదు వాళ్ళు కావాలి డబ్బు, మనిషి ఏమైపోయినా పర్వాలేదు. ఆ యొక్క మగతని యొక్క భార్య ఒకటే, ఒక యవనస్తురాలు, ఇద్దరు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఆమెను ఎంత మోసం చేశారు. ఆ అమ్మాయి ఏడుస్తూ చెప్పింది, అంకుల్ ఐసావోగా అని హిందీలో చెప్తే నేను చెప్పాను, అమ్మ వీళ్ళంతా జబ్బులు పోగొట్టేటోళ్ళు కాదు, డబ్బులు దొబ్బేటోళ్ళు, ఇలాంటి పరిస్థితి. కానీ దేవుడు ఆ అమ్మాయికి ధైర్యం ఇచ్చాడు. మొన్నటి వరకు ఉన్నారు, ఈరోజు కూడా ఉండవచ్చు అక్కడ. పద్మాస్ మందిరం ముందు ఒక బిల్డింగ్ కట్టారు కదమ్మా, అందులో ఎక్కడి నుంచో వస్తే అక్కడ ఉంటారు. ఆ క్వీనీ హాస్పిటల్ ఉంది కదా, టాటా వాళ్ళది క్యాన్సర్ హాస్పిటల్, అక్కడ ట్రీట్మెంట్ ఫ్రీగా చేస్తున్నారు. చూడండి, దేవుడు ఆ అమ్మాయి యొక్క బాధను వేదను గమనించి ఎక్కడైతే హైటెక్ హాస్పిటల్లో ఉన్న డాక్టర్ని మనసును కరిగించాడు. నిన్న వల్ల నీ పొరుగు అని ఆ పిల్ల ఏడుపు, ఆ పిల్లల ఏడుపు చూస్తే దిక్కు లేదు, తిండి పెట్టేవాళ్ళు లేరు. అయితే దేవుడు ఆమె పక్షంలో గొప్ప కార్యం చేశాడు. ఆమెకి ఇక్కడ ఒక పేరు చెప్పాడు. ఆ అమ్మాయికి 2018లోనే దేవుడు దర్శనం ఇచ్చాడంట. షారా అనే ఒక నర్సు ఉంటుంది. ఆ నర్సు ద్వారా నీకు, నీ కుటుంబానికి, ఎవరికి ఏ జబ్బు చేసినా క్యూర్ అవుతుంది అని చెప్తూ వచ్చినాడు. వాళ్ళ అమ్మగారికి బాగలేదు, ఈమెకి బాగలేదు. ఏ హాస్పిటల్కి వెళ్ళినా షారా అని ఎవరు అని అడుగుతున్నారు, ఎవరు లేదు. ఆఖరికి జోనీ బ్రదర్ కూతురు పేరే షారా. ఇక్కడికి వచ్చింది, ఫ్రీ ట్రీట్మెంట్, ఫ్రీగా అన్నీ ఇస్తున్నారు. ముందు అకామిడేషన్కి డబ్బులు ఏదో ఇస్తున్నారు. ఇప్పుడు ఆయన మెరుగైపోయింది. మళ్ళీ మొన్న స్కానింగ్ చేస్తే ఆపరేషన్ పడుతుంది అన్నారు. ఇప్పుడు ఏం అవసరం లేదు అంటున్నారు. దేవుడు అన్ని స్వస్థత ఇచ్చాడు, రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా ఉన్నాయి, మీరు వెళ్ళిపోవచ్చు అన్నారు. అంటే దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని. దేవుడు మనల్ని ఎలా ప్రేమించాడు? కష్టకాలంలో, బాధలో ఉన్నప్పుడు వాళ్ళని ప్రేమించాడు. ఇతరులకు కష్టము, బాధ కలిగినప్పుడు నీకు కలిగిందే, నీకు శక్తికి మించి ఎవరికి సహాయం చేయమని కూడా దేవుడు చెప్పలేదు. మేలు చేయువాడు ఎవడునూ లేడు. ఒక మేలుకరమైన మాట చెప్పమంటున్నాడు. మేలుకరమైన, ఉత్తేజపరిచే మాట తెలియపరిచి వాడిని ఉద్రేకం నుంచి తప్పించి దేవుని యొక్క సన్నిధిని, శక్తిని, ప్రభావాన్ని తెలియపరిచి పురికొల్పి తన యొక్క రాకళ్ళలో ఎత్తబడేవారుగా, మనము ఎత్తబడేవారుగా మాట సహాయము చేయమంటున్నాడు. ఏమంటున్నాడు? మేలు చేయవాడు లేడు, ఒక్కడునూ లేడు. ఆ ఒక్కడిలో మనమై ఉన్నామా గమనించుకోండి, పరీక్షించుకోండి. దేవుడు అందరికీ మేలు చేయమన్నాడు, ఒక్కడికైనా చేస్తున్నామా లేదా? దేవుని మాటను పాటిస్తున్నామా? విధేయతతో ఉన్నామా లేదా? పరీక్షించుకోండి. లేనట్టయితే, ఆ విధమైన రీతిలో ఉన్నట్టయితే ఏం జరుగుతుందో చూద్దాం. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 16వ వచనం చూడండి. అమ్మా సున్నతి లేని అంటే, యాక్చువల్గా సున్నతి అంటే మరి ఆగారు కుటుంబానికి సంబంధించిన శరీర సంబంధమైన సున్నతి. కానీ ఇక్కడ ఆత్మ సంబంధమైన సున్నతిని గురించి మాట్లాడుతున్నాడు. ఆ దినముల్లోనే మోసే ద్వారా దేవుడు ఆత్మ సంబంధమైన సున్నతిని చేసుకోమడు. కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయములకు, అంటే శరీర సంబంధమైన సున్నతి కాదురా బాబు, బాహ్య సంబంధమైన అంతరంగములో సున్నతి, నీతి. సున్నతి అంటే నీతి. చూసుకోండి, చేసుకోండి, మార్చుకోండి.
మీ ప్రవర్తన మార్చుకోండి, విధేయత కలిగిన వారు. సున్నతి చేసుకొని ఏం చేయమన్నాడమ్మా? అమ్మా ఆ? ఇక మీదట ముష్కరులు కాకుడు. ముష్కరులు అంటే ఎవరు? పర్ఫెక్ట్ దానికి డెఫిషన్ కావాలంటే అపోస్తల కార్యం 7వ అధ్యాయం 51వ వచనం చదవండి. ముష్కరుల గురించి అక్కడ రాయబడింది. ముష్కరుల యొక్క మెంటాలిటీ ఎలాగుంటుంది, వారు ఏ విధంగా ప్రవర్తిస్తారో అక్కడ మనం చూస్తాం. స్టెఫెను యొక్క హతసాక్షి అయ్యే ముందు ఆ యొక్క సీన్ అక్కడ ఉంటుంది. అపోస్తల కార్యం 7:51 అనుకుంటా, 53 దాకా ఉంటుంది కానీ 51 చదవండి. ముష్కరులారా హృదయములను ఎవరంట? ముష్కరులు అంటే అవిధేయులు. వాళ్ళు ముష్కరులుగా మారిపోవడానికి కారణం ఏంటి అక్కడ క్లియర్ చెప్తున్నాడు. దేవుని వాక్యమునకు లోబడనొల్లని వారు. లోబడడానికి మనసునిచ్చినా కూడా లోబడనొల్లని, అంగీకరించని వారు గారులారా వారు ముష్కరులు. ఏమంటున్నాడు ఇప్పుడు? చూడండి, ఇక్కడ అవిధేయులు ఏం చేశారంట? ఇదే ముష్కరులైన పరిస్థితిలో ఉన్నారు. అందుకనే క్లియర్గా చెప్తున్నాడు, మీ పితరులు పాత నిబంధన గ్రంథము లేవి కాండంలో రాయబడిన మీ పితరులు అవిధేయతను ముష్కరుల వలె మీరు కూడాను ప్రవర్తించకుడి అంటున్నాడు. హెచ్చరిక. ముష్కరులు నూతన నిబంధన గ్రంథంలో పాత నిబంధన కాలం నుంచి కొనసాగుతూ వస్తుంది. నూతన నిబంధన గ్రంథంలో అందులో దేవుని యొక్క రాకడ చివరి దినంలో మనం ఉన్నామే. మీరు ఆ విధంగా ప్రవర్తించకూడదని తెలియపరుస్తూ వస్తున్నాడు. ఆ విధమైన రీతిలో మనము ఆ పరిస్థితులను మనం చేసినట్టయితే మన యొక్క జీవితంలో ఏమైపోద్దంట? ఇర్మియా గ్రంథం 4:4 చూడండి ఒకసారి. అవిధేయులై ఉండుట మానుకొని మీ దుష్ట క్రియలను బట్టి ఎవడును ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్ని వలె కాల్చకుండునట్లు యూదావారులారా, యెరూషలేం నివాసులారా ఏం చేయాలంట? దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులు కాకుండా ఉండడానికి మార్గం చూపిస్తున్నాడు. దేవుడు ఎంత కరుణా కటాక్షం కలవాడో ఇక్కడ చూడండి. అవిధేయులైన వారిని కూడాను ఆయన శిక్షించడానికి ఆలోచిస్తున్నాడే. మామూలుగా లోక సంబంధమైన లా అండ్ ఆర్డర్ నన్ను చంపేస్తే ఏం చేస్తుందమ్మా? వెరీ గుడ్, చంపేసినవరా అని అనుకో మెడల్ ఇస్తుందా? తీసుకుపోయి జైలు ఎత్తుంది, లేకపోతే ఉరి శిక్ష వేస్తుంది. కానీ దేవుడిని తిరస్కరించి దేవునికి విరోధంగా చేస్తున్నప్పటికీ ఇర్మియా ప్రవక్త ద్వారా యూదా ఇశ్రాయేలు జనాంగంతో ఏమంటున్నాడు? అవిధేయులై, ఇంకా అవిధేయులై ఉండకంటారా బాబు. అలాగే ఉన్నట్టయితే తీక్షణమైన నా ఉగ్రత మీ మీదకు వస్తుంది. దాన్ని ఎవడు ఆర్పలేడు. నా యొక్క అగ్నిని ఎవడు ఆర్పలేడు. నేను ఒకవేళ మొదలుపెట్టినట్టయితే దాన్ని ఆర్పే శక్తి ఎవరికి లేదు, దేవుడు తప్ప ఎవరికి లేదు. కాబట్టి ఏం చేయమన్నాడు? ఇప్పటికైనా సమయం ఇస్తున్నాను. ఆ ఉగ్రత పాత్రులైపోతే, ఇక్కడ కాల్చబడితే అక్కడ నిత్యమైన నరకములు యుగయుగములు తరతరములు ఏడుపును పండ్లు కొరుకులు ఉన్న ప్రదేశానికి వెళ్ళిపోతారు. కాబట్టి దీని నుంచి తాత్కాలికంగా నిత్యమైన నాశనం నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయమంటాడు? యెహోవాకు చూసారా, అది ఎంత పెద్ద మాట. అది ఇంకేమన్నాడు కింద చదువుకోద్దిగా. ప్రాకారం గలన పట్టణం అంటే కూల్చబడిన యెరూషలేముని దేవుడు తిరిగి నిర్మించి వారిని సమకూస్తానంటాడు. విధేయత కలిగిన వారమైతే ఈ లోక సంబంధమైన
ఆ యొక్క సొలొమోను రాజు కట్టిన ఆ యెరూషలేము ఫిజికల్గా కూల్చివేయబడ్డది, కాల్చివేయబడ్డది. తిరిగి దేవుడు ఆ యొక్క పారసీక రాజైన ఆ రాజు ద్వారా మరి తీసుకొచ్చి ఇక్కడ మరి తిరిగి నిర్మాణం చేసినప్పుడు అక్కడ ఒక వాగ్దానం చేస్తాడు. ఇక్కడ జకర్యా గ్రంథం 9:12లో అక్కడ శేషించిన జనము 25% ఉన్నది. 100 మంది పోతే 75 మంది చనిపోయినారు. 25 మందిలో వారిలో ఏమున్నదంటే, బంధకంలో ఉన్నను నిరీక్షణ గలవారలారా, మీ కోటను మీరు తిరిగి ప్రవేశించండి, నేను మిమ్మల్ని రెండంతలు ఆశీర్వదిస్తాను. అది ప్రాకారం గల కోట. ఇక్కడ భూమి మీద యెరూషలేం కోట. మన ఆత్మను పరలోకమైన యెరూషలేంలోనికి దేవుడు ఆహ్వానించేవాడు కాను. రెండంతలైన ఆశీర్వాదం, విధేయత చూపించే వారంగా ఉంటే రెండంతలైన ఆశీర్వాదం పొందేవారు ఉంటాం. లేనట్టయితే ఆయన ఉగ్రతకు పాత్రలమవుతాం. దేనికి సిద్ధపడుతున్నాం? మనం పరీక్షించుకోవాలి. ఎవరు ఇతరుల గురించి ఆలోచించొద్దు. భార్య భర్త గురించి, భర్త భార్య గురించి ఆలోచించొద్దు. ఎవరిది వారినే అడుగుతాడు దేవుడు. ప్రతి వానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చేవాడని నేను అంటాడు. వాని అంటే ఇండిపెండెంట్గా ఎవరైతే ఏ తప్పులు చేస్తారో వారికి, వాడు చేసిన తప్పుకి ప్రతిఫలం అంటే శిక్ష ఇచ్చేవాడిని నేను. అందుకని ఏం చేయాలా? మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనం అంతరంగంలో దేవునికి విధేయత కలిగిన వారుగా ఉన్నామా? పాత నిబంధన గ్రంథము 1450 సంవత్సరాల క్రితం రాయబడ్డది. అది 1450, ఇది 2020 సంవత్సరాలు. సుమారుగా 3040-50 సంవత్సరాల క్రితము రాయబడిన పరిస్థితి ఇంకా ఉందా మనలో? గమనించండి. ఎందుకు రాయబడ్డాయి ఇప్పుడు అర్థమవుతుందా? ఆ దినం నుంచి ఈ దినం నుంచి మధ్య ఎన్నో తరాలు వచ్చినప్పటికీ ఈ దినానికి కూడా మార్పు లేదు. కాబట్టి అందుకని 1 కొరింథీ 11:28 అదే అంటాడు, ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొని అలాగు చేసి ఆ రొట్టె తిని ఆ పాత్రలో ఉంది తాగాలి. యోగ్యత కలిగిన వారం. ఎప్పుడు యోగ్యత ఉంటుంది? దేవుని యందు భయభక్తులు వినయము కలిగి ఉన్నట్టయితే, విధేయత కలిగిన అవిధేయులైన వారిని గురించి మాట్లాడుతాం. అవిధేయత కలిగిన వారం అయితే ఇప్పుడే దేవునికి సందులో ఏమంటున్నాడు? 4వ అధ్యాయం 4వ వచనం చదివినామా? ఇర్మీయా గ్రంథం 4:3 అనుకుంటూ చూడు. ఇశ్రాయేలు నువ్వు తిరిగి రాదాల్సినట్టయితే నా దగ్గర రమ్మంటాడు చూడు. అదేనా? 4వ అధ్యాయంలో మొదట్లో ఉందేమో చూడు. ఇర్మీయా గ్రంథం. ఇశ్రాయేలు ఉద్దేశించిన దేవుడు ఈజ్ వెయిటింగ్ ఫర్ యువర్ ఇన్విటేషన్. దేవుడు ఇంకా ఎదురు చూస్తున్నాడు. ఇశ్రాయేలు, నా జ్యేష్ఠ కుమారుడా, జ్యేష్ఠ సంతతి వారా, నీవు ఒకవేళ నీ మనసు మార్చుకొని నా యొద్దకు రావాలని నీవు ఉండినట్టయితే, ఏమంటున్నాడు? రాను ఉద్దేశించినట్టయితే నా యొద్దకే రా. ఐఎమ్ ఆల్వేస్ ఇన్వైటింగ్ యూ. నిన్ను ఇంకా ఆహ్వానిస్తూనే ఉన్నాను. అవమానిస్తాను లేడు దేవుడు. అరే అవిధేయుడా, నువ్వు ఇలా చేసినావు అని అనలేదు. ఆహ్వానిస్తున్నాడే. ఆ గొప్ప ఆహ్వానాన్ని మనకు కూడా ఇస్తున్నాడు. దేవునికి విరోధంగా ఇన్ని రోజులు జీవించిన, ఇంతకాలం ఉన్న దేవుడు ఈ దినము నీతో నాతో మాట్లాడుతున్నాడే, ఆహ్వానిస్తున్నాడే. ఇంకేమన్నాడమ్మా? ఏమంట? ఇటు అటు తిరగడం మాను అంటే అన్యదేవతల వైపు తిరగకుండా లోక సంబంధమైన ఆచారాలు, లోకాశ, నేత్రాశ, శరీరాశ, జీవోపడమ్మముల వైపు చూడకుండా ఇటు అటు తిరగకుండా ఏం చేయమంటున్నాడు? నీ అది దేవుని యొక్క దృష్టిలో ఎలాంటి అట? హేయం. దేవునికి హేయమైన క్రియలు. సామెతల గ్రంథం 16:18 దేవునికి అసహ్యమైనది హేయ క్రియలు 7 ఉన్నాయి. వాటి గురించి చాలా చక్కగా చెప్తాడు సొలొమోను రాజు. ఆ యొక్క 7 హేయమైన క్రియలు ఉన్నవాడు దేవుని యొక్క రాజ్యంని దూరం నుంచి కూడా చూడలేడు. నీ హేయ క్రియలు మాని ఏం చేయాలంట? అయ్యా, ఇక నుంచి తప్పైపోయింది నాది. నువ్వు ఇంత మమ్మల్ని పోషించి కాపాడి భద్రపరుస్తున్నప్పటికీ కృతజ్ఞత లేనివా, విధేయత లేనివాడుగా వెళ్ళిపోయినప్పటికీ తిరిగి పిలుస్తున్నావే. అప్పుడు మనం పశ్చాత్తాపడాలంట. అయ్యా, నీ సన్నిధిని నేను విడిచిపెట్టినాను,
నీ కృపను పొందినాను, వదిలేసినాను. నీవు ఇచ్చిన స్థితిని పోగొట్టుకున్నాను. దయతో నన్ను క్షమించమని ఆయన యొక్క సన్నిధిలో పశ్చాత్తాప పడినట్టయితే ఏమంటున్నాడు? చదవాల ఫాస్ట్గా. ఆ విధముగా చేసినట్టయితే లేవీకాండం 1వ అధ్యాయము అయితే 26వ అధ్యాయం 1 నుంచి 13 వరకు ఆ యొక్క దీవెనలన్నీ దేవుడు ఇచ్చేవాడుగా ఉన్నాడు, తిరిగి ఇస్తాడు. మన తప్పు చేసినప్పటికీ దేవుడు సహిస్తూ వచ్చినాడు. మనల్ని సహించమని చెప్పినాడు, కానీ దేవుడు దీర్ఘశాంతం కలవాడని ఒక నిరూపణ చూపిస్తూ వస్తున్నాడు. కారణం ఏంటయ్యా అంటే ఏహెచ్కేల్ గ్రంథం 18:23 చూడండి. ఏహెచ్కేల్ గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం అనుకుంటా, ఫాస్ట్ చదవాలి. దుష్టుడు మరణము నొందుట చేత దేవుడు ఎలాంటి వాడంటే, దుష్టత్వము మనం ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనం చూసినాం. నరుని యొక్క చెడ్డతనము దేవుడు, అందుకనే ప్రసంగి 7:28లో సొలొమోను రాజు ఏమంటాడు? దేవుడు అందరినీ యథార్థవంతులుగానే సృష్టించాడు, దుష్టులుగా సృష్టించలేదే. దుష్టత్వానికి కారణాలు కూడా చెప్తాడు. మన వివిధమైన తంత్రాలు కల్పించుకొని ఆ దుష్టత్వంలోనికి వెళ్ళిపోయిన వారం అనేది సొలొమోను రాజు చెప్తాడు. అయితే ఆ దుష్టత్వంలోనికి వెళ్ళిపోయి దుష్టత్వంలోనే నశించిపోయి తన చేత సృష్టింపబడిన వాడు మరణం పొందడం వల్ల నేను సంతోషించేవాడిని కాదు అని చెప్తున్నాడు ఏహెచ్కేల్ ప్రవక్త ద్వారా. ఎవరైనా సరే, పురుషుడే కానీ, స్త్రీయే కానీ, యవనస్తులే కానీ, యవనస్తురాలే కానీ, వృద్ధులే కానీ, వృద్ధురాళ్ళే కానీ ఆ దుష్టత్వంలో మరణిస్తే దేవుడు సంతోషించేవాడు కాదు. ఏం చేయమంటున్నాడు? కింద చదువు. ఏం చేయాలంట? వారు తమ ప్రవర్తన దిద్దుకోవాలంటే స్కూల్కి వెళ్తే పలకల మీద వీళ్ళు రాస్తాడు, అట్లా కాదు. దేవుని యొక్క వాక్యం అనే వెలుగులో మన యొక్క జీవితాన్ని దిద్దుకోవడం అంటే తిరిగి చక్కపరచుకోవడం. కాపీ రైటింగ్ ఎందుకు రాస్తాం? దిద్దుడు ఎందుకు ఇస్తారండి? ఒక ఆర్డర్లో చూడడానికి, ఒక అందమైన రీతిలో ఉండడానికి నేర్పిస్తారు. పలక బలపం చక్కగా రాకపోతే తుడిపేస్తారు, మళ్ళీ రాయిస్తారు. దేవుడు కూడా మన యొక్క హృదయం అనే పలక మీద రాసిన దాన్ని సరైన రీతిలో చదవమా. ఇంకా దేవుని యొక్క దేనిలో సంతోషం ఉంది? ఆ దుష్టత్వంలో మరణించినైతే నేను సంతోషించేవాడిని కాదు. వాడు ప్రవర్తన మార్చుకొని నా వైపు తిరిగినట్టయితే, అవిధేయుడై అటు వెళ్ళిపోయినాడే వాడు విధేయత, ప్రవర్తన మార్చుకోవడం అంటే విధేయత కలిగి తిరిగి ఆయన వైపు తిరిగిన వాడైతే ఆయన సంతోషించేవాడుగా. మనం కూడా మన యొక్క జీవితంలో దేవునికి విరోధమైన రీతిలో ఎన్నో కార్యాలు చేస్తాం. దేవుని యొక్క బల్లలో పాల్పంపులు పొందుతాం. ఇవాళ మళ్ళా ఆదివారం వచ్చేసరికి ఎన్నో విపరీతమైన పరిస్థితుల గుండా వెళ్తాం. మానవుడికి పెద్ద గొప్ప శక్తివంతుడు ఏమి కాదు, పరిశుద్ధుడు కాడు, నీతిమంతుడు కాదు. దేవుడు ఇచ్చినాయని మనం చూస్తూ వచ్చినాం. అవి నిలబెట్టుకోవడానికి దేవుని యొక్క సహవాసంలో విధేయతతో జీవించినట్టయితే ఆ యొక్క పరిస్థితులన్నింటిని విడిపిస్తాడు. ఒకవేళ పొరపాటుత అవిధేయతలోనికి వెళ్ళిన వారమైతే విడిపించే మార్గాన్ని కూడా చూపిస్తున్నాడు. పశ్చాత్తాపడి తిరిగినట్లయితే ఆయన వారిని క్షమించేవాడుగాను. అందుకని ఏం చేయాలంట? మనం ఏ విధంగా పశ్చాత్తాపడాలి? 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఏ విధమైన రీతిలో పశ్చాత్తాపడాలి? ఏం చేస్తాడంట? సమస్త దుర్నీతి నుంచి, అంటే విధేయత నుంచి వెళ్ళిపోయి అవిధేయతలో చేసిన ప్రతి ఒక్క దుర్నీతిని ఏం చేస్తానన్నాడమ్మా? విడిపించి పవిత్రులుగా చేస్తాడు. కేవలం మన యొక్క ఏంటంటే మన యొక్క సుముఖత దేవుడు ఆహ్వానిస్తున్నాడు. దేవుడు ప్రతి సమయంలో ప్రతి ఒక్క పాపని, ప్రతి విధమైన తప్పుదాళ్లకు వెళ్ళిపోయిన వారి, అవిధేయతలో ఉన్నవారిని నిత్యము పిలుస్తూనే ఉన్నాడు. మన అంగీకారం తెలియచేసినట్టయితే, మన పాపములో ఆయన సన్నిధిలో ఒప్పుకున్నట్టయితే, అవును నాయన, నేను గత సోమవారం నుంచి ఈ వారం వరకు, ఈ దినం వరకు నీకు విరోధమైన రీతిలో ఎన్నో కార్యాలు చేశానే, నీ మనసును ఆయాసను పెట్టానే, నీ బిడ్డనని నీకు విధేయతను చూపించి మరలా తిరిగి ఒక మారు
నీ యొక్క రక్షణ అనుభవంలోనికి వచ్చినవాడని మరి హెబ్రీ పత్రిక 6:4 అనుకుంటా. ఒక మారు దేవుని యొక్క దివ్యమైన శక్తిని ప్రభావం పొంది తిరిగి మరి లోక సంబంధమైన రీతిలో వెళ్ళిపోయినట్టయితే తిరిగి దేవుని సిలువకి వేసిన వారుగా ఉంటారని హెబ్రీ పత్రికలు చెప్తున్నాడు. మన పరిస్థితి ఎలాగుంది? దేవుని శిలువ కార్యం ద్వారా మనం నీతి పొందిన వారమైతే మన జీవితం చివరి దినం వరకు దాన్ని కొనసాగించవలసిన అవసరం ఉన్నది. ఆ విధమైన రీతిలో లేనట్లయితే మనము యోగ్యత లేకుండా ఆ యొక్క బలలో పాల్పంపులు పొందితే మనం చూస్తాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో, అందుకే మీలో అనేకులు బలహీనులను రోగులను, మనమైతే నిద్రపోతాం లేదు కదా, నిద్రపోకండి. కారణం అది. అవిధేయులు దేవుని యొక్క బలలో ఏమవుతుందిలే, మరి అక్క ఇంట్లో చేసిన రొట్టె కదా, వీడు ఐజో లేకపోతే జర్మయ పిసికిన ద్రాక్షారసమే కదా అని అనుకోకండి. కరెక్టే అది. కానీ ఒక సత్యం చెప్తాను. ఇక్కడ మన దీ యొక్క బల్ల మీద ఎప్పుడైతే చేర్చబడుతుందో నిజమైన దేవుని యొక్క శరీరం గాను నిజమైన రక్తం గాను మారే శక్తి ఉన్నది దానికి. క్రీస్తు యేసు ప్రభు యోహాను సువార్త 2వ అధ్యాయంలో కానాను విందులో నీటిని ఏం చేశాడమ్మా? ఆ యొక్క నీటిని ద్రాక్షారసముగా మార్చిన శక్తి గల దేవుని యొక్క శరీరము అక్కడ తయారు చేయబడ్డాను. ఇక్కడ ఈ యొక్క బల్ల మీద పెట్టినప్పుడు నిజమైన దేవుని యొక్క శరీరమే, నిజమైన దేవుని యొక్క రక్తమే, పరిశుద్ధమైన శరీరము, పవిత్రమైన రక్తము, దానిలో పాల్పంపులు పొందాలంటే సమతూకమైన యోగ్యత కలిగిన వారమై ఉన్నప్పుడే ధన్యులమవుతాము, లేకపోతే శిక్షార్హులమవుతాం. కాబట్టి మనం పరీక్షించుకుందాం. ఆ విధంగా చేసి దేవుని యొక్క విధేయత నుంచి తొలగిపోయి మరి దేవుని వెతికేవారుగా లేమేమో, దేవుని కొరకు మరి బ్రతికేవారుగా లేమేమో, ఏ పరిస్థితుల వల్ల దేవునికి మనం దూరం అయిపోతున్నాం, దేవుని కంటే ఎక్కువగా దేన్ని మనం ఆశిస్తున్నాము దాన్ని ఈ దినము వదిలేసి విడిచిపెట్టి మన పాపములు ఆయన సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి మనం ప్రార్థించి ఆ యొక్క బల్లల పాల్పంపులు పొందాలని మిమ్మల్ని అందరూ కోరుతున్నాను. దేవుడిచ్చిన వాక్యం దీవించును గాక. ఒక పల్లవి పాడతాడు, ఒక చరణం పాడతారు. ఈ మధ్యలో మీరు ఈ విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థనలో ఉండండి. అయ్యా నేను ఈ పొరపాటు చేసినా నేను యోగ్యురాలను కాదు, అయ్యా నేను యోగ్యుడను కాదు అని పరీక్షించుకోండి. పాట పాడిన తర్వాత బల్ల పంచుతారు, తీసుకుందాం, వెళ్దాం.